పరలోకపు తండ్రి, లోకరక్షకుడవైన దేవా, మీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు కనికరం చూపెట్టండి ప్రభా. ప్రస్తుతము ప్రపంచంలో దేశాల వాతావరణము బాగోలేదు తండ్రి. నాయన, భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మత కలహాలు పుడుతూ ఉన్నాయి, ఎందరినో చంపేస్తూ ఉన్నారు, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయ్యా, మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రతి మోకాలు నీ నామములో మోకరించునని, ప్రతి పెదవి నీ నామమును స్తుతించునని మీ వాగ్దానం ఉంది. దయచేసి ప్రభువా, ప్రతి వారి మోకాలు నీ పాదాల చెంత మోకరించాలి. ప్రతి పెదవి నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరచాలి. ఆ గొప్ప భాగ్యాన్ని ప్రపంచంలో ప్రతి వారికి మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రజల వైపు కాక ప్రజలు నీ వైపు చూడని, నిన్ను వారు హత్తుకొని నీతో వారు జీవించుటకు కృప దయచేయని. సమస్త ఘనత మహిమలు మీకే వర్తించునుగాక. మీకే మహిమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 11వ తారీఖు 2024 ఆదివారం. 2వ రాసుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రభుల వారు హిజ్కియా, నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేశాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అని ప్రభుల వారు సెలవిచ్చారు. 5, 6వ వచనాలు పూర్తి అయిపోయాయి. ప్రభుల వారు అంటున్నారు, నీకు ఆయుష్ను కూడా నేను ఇస్తాను. 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పొడిగిస్తాను. ఆ రీతిగా పొడిగించి నేను నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతి పడకుండా నేను విడిపిస్తాను అని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలు మీరు ఆలోచించాలి. దేవుడు ఎంత కనికరం కలవాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు అన్న వాక్య ప్రకారముగా హిజ్కియాని కూడా తాను ఎంతో ప్రేమించాడు. ఆయన ఆరోగ్యాన్ని కుదర్చడమే కాకుండా ఆయుష్ను కూడా పొడిగించాడు. ఆయన పొడిగించి అంటాడు, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు అని చెప్పాడు. నిన్నెందుకు బ్రతికించానో తెలుసా? నీవును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా ఉండటానికి, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును అష్షూరు రాజు చేత పడకుండా విడిపిస్తాను. పిమ్మట ప్రియులారా, గమనించాల్సింది, మాటి మాటికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్న ప్రభుల వారు నా సేవకుడైన దావీదును బట్టి అని అంటాడు. యెరూషలేము పట్టణము దేవుడు దావీదుకి వాగ్దానము చేశాడు. ఆ దావీదు చేయబడిన వాగ్దానం ఏమిటి అంటే, ప్రభుల వారు చెప్పారు, నేను నిన్ను బట్టి నీ సంతానమునకు ఈ సింహాసనమును ఇస్తాను అని చెప్పాడు.
కాబట్టి దేవుడు చేసిన వాగ్దానము వ్యర్థం కాకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభు మనుషులతో మాట్లాడిన మాటల్ని నెరవేర్చక మానడు. ప్రభు నీకు చేసిన వాగ్దానాన్ని చేయకుండా ఆయన మానుకోడు. అయితే దావీదులాగా గోజాడాలి, దావీదులాగా పశ్చాత్తాపపడాలి, దావీదులాగా అందరూ కన్నీరు విడిచి మహా ఉన్నతుడైన దేవునికి మొరపెట్టాలి. ఈ గొప్ప కార్యాన్ని నీవు చేయగలిగినప్పుడు దేవుడు కూడా నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని పొడిగించి 3వ రోజున యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళేటటువంటి ఆ భాగ్యము కలిగి, ఆ కృపగల దేవుడు శత్రువు చేతిలో నీ కుటుంబమును, నీకున్న సమస్తము పడకుండా ప్రభువే కాపాడుతాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి దేవుడంటూ నా సేవకుడైన దావీదును బట్టి అని మాట్లాడుతూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా! ఆ గొప్ప దేవుని మాటలు ఎంత స్పష్టమైనవి. తరువాత యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఆయుష్ని పొడిగించాడు. నేను నిన్ను బాగు చేయదనని చెప్పాడు. అయితే ప్రవక్త యెషయా గారు అంజూరపు పండ్ల ముద్దను ఆ ఉన్నటువంటి గాయం మీద, ఆ ఉన్నటువంటి ఆ యొక్క కురుపు మీద వేసినందున అతడు బాగుపడెను అని వాక్యం సెలవిస్తుంది. గాయం వేరు, దెబ్బ వేరు, కురుపు వేరు. కురుపు ఉంటే ఆ కురుపులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఆ భాగమునంతా కూడా తినేస్తూ ఉంటాయి. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున మన శరీరాలలో ఒక కురుపు ప్రారంభమవుతుంది. అది ఆ ప్రాంతాన్నంతటిని కూడా అందులో ఉన్న పురుగులు తినడం ప్రారంభిస్తాయి. ఆ వ్యాధి నుండి బయటికి రావటానికి మనుషులు లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఆ వ్యాధి ఏమిటి అంటే క్యాన్సర్ వ్యాధి. ఆయన శరీరాన్ని తినివేసే కురుపులు ఉన్నాయి. అందుకని అంజూరపు పండ్ల ముద్దను తెప్పించి ఆ కురుపు మీద వేశాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను అని వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన చాలా గొప్పది. నన్ను బాగు చేయటానికి ఆయన దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి కురుపు బాగుపడటానికి అంజూరపు పండ్ల ముద్దను ఆ ప్రవక్త వాడాడు. అంజూరపు చెట్టు గురించి బైబిల్లో మనం చదువుకున్నాం. యేసు ప్రభుల వారు వెళుతూ ఉంటే అక్కడ త్రోవ ప్రక్కన ఆయన ఆకలి కొని, అది అంజూరపు పండ్ల కాలము కాదు, అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును చూస్తే ఫలములు కనిపించలేదు. అందుకని ప్రభుల వారు శపించాడని వాక్యము సెలవిస్తుంది. ఆ చెట్టు ఎక్కడుంది అని అడిగితే త్రోవ ప్రక్కన అని చెప్పాడు. ప్రియులారా, రెండవది, ఓ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ ద్రాక్ష తోట అంతటికి ఆ ఒక్కటే అంజూరపు చెట్టు. అక్కడ ప్రియులారా గమనించాలి, ఆ చెట్టు 3 సంవత్సరాల నుండి ఫలించలేదు. యజమాని వచ్చి తోటమాలిని పిలిచి, ఈ చెట్టు ఫలించలేదు, దాని కిందన్న భూమి అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది, ఈ చెట్టు నరికించే అని చెప్పాడు. తోటమాలి ఆ రీతిగా కాకుండా
ఆయన బ్రతిమలాడాడు. ఏమని? తండ్రి, ఈ ఏడాది కూడా ఉండని, దానికి ఎరువు పెడతాను, నీళ్లు పెడతాను. ఒకవేళ అది ఫలించకపోతే దాన్ని నరికివేస్తానని చెప్పాడు. ప్రియులారా, అంజూరపు పండు కురుపును బాగు చేయగల సామర్థ్యత కలిగింది. అంజూరపు పండు కురుపులో ఉన్న పురుగుల్ని చంపి ఆ కురుపుకు పట్టిన పనికిరాని ఆ చెడు రక్తాన్నంతటిని కూడా తీసివేసి ఆ రక్తమును శుద్ధీకరించే ఆ గొప్ప శక్తి అంజూరపు పండుకుంది. అంజూరపు పండుకున్న గుణం రక్తాన్ని శుద్ధీకరించే గుణం. ప్రియులారా, అదే రీతిగా ఈ రోజున ప్రభు పిల్లలైన మనము అంజూరపు పండులాగా ఉండాలి. నీవు త్రోవ ప్రక్కన ఉండకూడదు, నీవు త్రోవలో ఉండాలి. అనగా నేనే మార్గమని చెప్పిన యేసయ్య మార్గంలో ఉండాలి. రెండవది, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు అంటే ద్రాక్ష తోట యేసు ప్రభుల వారి సంఘం. ఆ సంఘంలో నీవు అంజూరపు పండుగా ఉండాలి. ఇతరుల రక్తాన్ని శుద్ధీకరింపచేసే సామర్థ్యత కలిగిన అంజూరపు పండులాగా ఉండాలి. ప్రియులారా, ఎంతోమంది సంఘంలో ఉన్నారు. అయితే నీవు అంజూరపు కాయలు కాసే వృక్షానివా? ఆలోచన చేయి. అనగా రక్తాన్ని శుద్ధీకరించే ఆ శ్రేష్టమైన వ్యక్తిగా. రక్తాన్ని శుద్ధీకరించడం అంటే నీవు అంజూరపు చెట్టు, నీ మాటలు అంజూరపు పండ్లు. నీవు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడాలి. ఒకడు వ్యభిచారంతో ఉన్నాడు, వాడు మానాలి. ఒకడు తరచూ కోపపడుతున్నాడు, వాడు మానాలి. ఒకడు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు, వాడు మానాలి. ఆ ద్రాక్ష తోటలో నీవు అంజూరపు చెట్టు అయి ఉండాలి. ఆలోచించు, నీవు దేవుని సన్నిధానంలో అంజూరపు చెట్టువా లేక ద్రాక్ష చెట్టువా? దేవుని పిల్లలుగా మీకు నా మనవి, నీవు అంజూరపు చెట్టై నీవు మాట్లాడే ప్రతి మాట ద్వారా ఎదుటి వ్యక్తుల రక్తము శుద్ధీకరించబడాలి. దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఆరోగ్యం వచ్చాది, ఆయుష్ కూడా పెరిగాది. యెహోవా మందిరానికి నువ్వు ఎక్కి వెళతావు. నా సేవకుడైన దావీదును బట్టి అష్షూరు రాజు చేతికి ఈ పట్టణమును అప్పగించకుండా దాన్ని నీవు కాపాడాలి. అందుకే నేను నిన్ను బాగు చేస్తున్నానని ప్రభుల వారు స్పష్టంగా సెలవిచ్చారు. 7వ వచనం పూర్తయిపోయాది.